దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీరు అన్ని విషయాలలో వర్ధిల్లాలని, అన్ని విషయములలో, ఆత్మీయ విషయాలలో, భౌతిక విషయాలలో మీరు క్షేమంగా వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో మీరు బాగుండాలని ఆ కృపగల దేవుణ్ణి నిత్యం మేము ప్రార్థిస్తున్నాం. చిన్న మాట వాక్యమును చదువుకొని ఈరోజు మనం వాక్య ధ్యానాన్ని ఉదయకాల వేళ మనం ప్రారంభించుకుందాం. దయచేసి సామెతల గ్రంథం Proverbs chapter 14 verse 1 says, "Every wise woman buildeth her house, but the foolish plucketh it down with her hands." చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళ ఈ లేఖనములో నుండి నాయన మా అందరితో మాట్లాడి నీ స్వరాన్ని వినిపించి నీ చిత్తాన్ని బయలుపరచమని, అయ్యా మా అందరి జీవితాల్లో మీరు ఏ కార్యం చేయాలి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని ఇక్కడ సామెతకారుడు సొలొమోను మహాభక్తుడు ఈ మాటలు పరిశుద్ధాత్మ మూఢురాలు అంటే జ్ఞానము లేని స్త్రీ. ఈ జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుందంటే తన చేజేతులారా తన ఇంటిని ఓడబెరుగుతుంది, తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది, తన యొక్క కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తుంది, తన కుటుంబాన్ని తన బిడ్డలను, తనకున్న సమస్తాన్ని కూడా నిర్లక్ష్యం చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అనే మాటల్ని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. తన యొక్క అత్తమామల్ని చూసుకోవాలి, తన యొక్క తల్లిదండ్రులను చూసుకోవాలి, తన యొక్క తోబుట్టులను చూసుకోవాలి, తన యొక్క పిల్లల్ని, ముఖ్యంగా తనకు దేవుడిచ్చిన అపురూపమైన బిడ్డల్ని చూసుకోవాలి. గమనించండి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల వేళ ఈ వాక్యం వింటున్న సహోదరి, నీ జీవితంలో నీవు ఒక జ్ఞానవంతురాలైన తల్లిగా, జ్ఞానవంతురాలైన స్త్రీమూర్తిగా, జ్ఞానవంతురాలైనటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా? మూఢురాలు వలె నీ యొక్క ఇంటిని నీవే పెరికేసుకుంటున్నావా? నువ్వే నీ ఇల్లును ఓడబెరుకుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, గమనించండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, మధ్య భాగంలో నుండి, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని ననియు బోధించుము. గమనించండి ప్రియులారా, ఇక్కడ యవన స్త్రీలు ఎలా ఉండాలంట? స్వస్థబుద్ధి గలవారిగా, పవిత్రులుగా, ఎంట ఉండి పని చేసుకునేవారిగా, మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండాలి. ఇంటికి గురువు ప్రిలరా
తల్లే. తల్లి ఉపదేశమే పిల్లల్ని గొప్పవారిగా చేస్తుంది. మరి సొలొమోను అంత గొప్ప జ్ఞాని అయ్యాడంటే మరి అతని తల్లి ఎంత జ్ఞానంగా అతన్ని పెంచిందో, ఎంత జ్ఞానోపదేశాలు చేసి అతన్ని పెంచిందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులరా, బైబిల్లో మనం ఆదికాండలను చూసినట్లయితే లోతు యొక్క 2 కుమార్తెలు చూడండి. మరి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించినప్పటికీ వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణములలో కాలి బూడిదైపోకుండా, నశించిపోకుండా ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు రక్షించినప్పటికి కూడా మరి ఆ కుటుంబంలో, లోతు కుటుంబంలో లోతు భార్యను బట్టి, అంటే లోతు భార్య వెనక్కి తిరిగి సొదొమకెళ్ళి చూసి ఉప్పు స్తంభం అయినట్టుగా మనం చూస్తాం. పిల్లరా, లోతు భార్య ఎందుకు ఆ విధంగా దేవుని ఉగ్రతకు గురైపోయిందంటే అవిధేయత. చూడండి, తల్లి దగ్గర నుండి ఒక మంచి మాదిరి లేని కారణంగా ఆ 2 కుమార్తెలు చెడిపోయారండి. ఆ 2 కుమార్తెలు కన్న తండ్రినే వారు మోసం చేసి ఆ తండ్రి ద్వారా 2 పిల్లలను కన్నట్టుగా బైబిల్ చూస్తాం. ఈరోజు మతోన్మాదులు క్రైస్తవ్యం మీద ఎంతగా మరి విరుచుకుపడడానికి, క్రైస్తవ్యాలను నిందించడానికి గల కారణంగా వారు మిగిలిపోయారు. అంటే ఒకందుకు వాళ్ళ యొక్క జీవితము అసహ్యకరంగా ఉంది. ప్రియులారా, లోతు పరమభక్తుడే, నీతిమంతుడే. కానీ లోతు భార్య లోకానుసారి, లోకం కావాలి, ఈ లోక సంపదలు కావాలి. కాబట్టి లోతు 2 కుమార్తెలు వారి జీవితాల్లో మరి ఎటువంటి ఆశీర్వాదం లేకుండా వారి జీవితాలను ముగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిగా నీ బాధ్యత నీ కుటుంబానికి ఉపదేశించాలి, నీ బిడ్డల్ని పెంచాలి, వారిని భక్తిలో, విశ్వాసంలో వాళ్ళు పెరిగేలా చూడాలి. నీ ఇంటికి ఒక పునాదిగా ఉండాలి. భర్తను కూడా అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్యను బట్టి మార్చబడతాడని లేఖనం సెలవిస్తుంది. వాక్యము లేకుండానే వారి ప్రవర్తనలో మనం మార్పు తీసుకొని రావచ్చు. కాబట్టి ఈ ఉదయకాల వేళ ప్రతి ఒక్కరూ గమనించాలి, స్త్రీని దేవుడు ఆశీర్వాదకరమైన పాత్రగానే చేశాడు. పురుషునిలో నుండి అతన్ని తీశాడు, అతన్ని పురుషునికి ఒక ఆశీర్వాదంగా ఇచ్చాడు. కానీ చాలామంది ఈ సత్యాన్ని మరిచిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి జీవితాలని దుఃఖకరంగా, బాధాకరంగా మార్చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, స్త్రీలారా గమనించండి, అలాగే పురుషులారా గమనించండి. నీ కుటుంబాన్ని మరి నడిపించుకునే ఆ శక్తి మీకే ఉంది. పురుషునికి, స్త్రీకి, పురుషుడు తల అయితే స్త్రీ, పురుషుడు శిరస్సు అయితే స్త్రీ శరీరమై ఉన్నది. కాబట్టి ఒకరికొకరు అవినాభావ సంబంధంతో కుటుంబాన్ని నడిపించుకోగలిగితే మీ పిల్లలు, మీ కుటుంబం వర్ధిల్లుతుంది, అనేకులకు దీవెనకరంగా మారుతారు. దేశంలో మరి గొప్ప రక్షణ కార్యం జరుగుతుంది. దేవుడి మాటల్ని మన వెనుకలు దీవించి మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటల కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సందేశం అనేకుల హృదయాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది అయ్యా వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను, వారికి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ప్రభువా. ఇంకా లోక సంబంధమైన ఆలోచనలతో, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ప్రభువా వారి కుటుంబాన్ని నిర్లక్ష్యపరిచి అయినా స్త్రీలు, పురుషులు నాయన ఇష్టానుసారంగా బ్రతుకుతూ తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ రాబోయేటువంటి నాయన భవిష్యత్తులో ఒక మంచి పౌరులను, ఒక ఉన్నతమైన సంతానాన్ని అయా ఇవ్వలేనటువంటి ఒక బలహీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కనుక ప్రతి ఒక్క స్త్రీతో మాట్లాడండి, ప్రతి పురుషునితో మాట్లాడండి. వారి పిల్లల చుట్టూని అగ్ని కంచివేయండి, వారి కుటుంబాల చుట్టూని అగ్ని కంచివేయండి. దైవ జ్ఞానం పొంది మంచి ఉపదేశం చేసే స్త్రీలుగా మా యొక్క సహోదరులందరినీ కూడా మీరు దీవించండి. అలాగే పురుషులు నిర్లక్ష్యపరులు కాక ప్రతి చోట చేతులెత్తి ప్రార్థన చేసే
గొప్ప ప్రార్థనా పరులుగా చేయండి. అయ్యా, మా కుటుంబాలన్నీ నీ కృపలో వర్ధిల్లి నీ కాపుదలో బలపడును గాక. అట్టి కృప దయచేయమని ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. వివాహ వేడుకలను, వివాహ వార్షికోత్సవాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నాయనా, సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను దీవించండి. మా దేశాన్ని, దేశ నాయకత్వాన్ని దీవించండి. నాయనా, సార్వత్రిక సంఘమంతటిని దీవించండి. అయ్యా, ప్రతి విధమైన దురాత్మ కార్యాలను లయపరచండి. మత సామరస్యత నా దేశములో ప్రభువా వర్ధిల్లినట్లు సహాయించండి. మతోన్మాదాన్ని నశింపచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీ హస్తములో భద్రపరిచి ఈ దేశాన్ని అయా దీవించి రక్షించి నాయనా, మా దేశములో ఆయా గొప్ప ఉజ్జీవాన్ని మీరు అనుగ్రహించి గొప్ప పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రియులందరినీ దీవించి ఈరోజు వారి పనులలో, వారి వ్యాపకాలలో, వారి యొక్క వ్యాపారములు, ఉద్యోగములలో, వారి ప్రయాణములలో, వారి అవసరతల్లో మీరు తోడుగా ఉండి వారిని దీవించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవస్థలు ఏమైనా ఉంటే తప్పక ఇక డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దైవ కృప ఈ దినమంతయు మీకు తోడేయుండును గాక. ఆమెన్, ఆమెన్.